ప్రజలందరికీ నా నమస్కారాలు. నా పేరు బుడిగ లింగయ్య గౌడు. మా గ్రామం ఏపూరు, మండలం ఆత్మకూరేస్, జిల్లా సూర్యాపేట. మాది సూర్యాపేట నియోజకవర్గం. ప్రస్తుత ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు. నేను 1990 నుండి రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీ. మా తాత తండ్రుల కానించి కూడా మేము కాంగ్రెస్ పార్టీ నుంచే ఉన్నాం. కొంతకాలంలో 1997లో టీడీపీ పార్టీకి పోవటం జరిగింది. అందులో ఒక 6 నెలల తర్వాత నాకు మండల పార్టీ, జిల్లా స్థాయి పార్టీ గుర్తించి గ్రామశాఖ అధ్యక్షునిగా ఇచ్చారు. అది కూడా నేను సక్రమంగా నడిపిన. ఈ లోపల ఎందుకో మళ్ళీ నా పుట్టిన ఇల్లు లాంటిది, నా తల్లి లాంటిది కాంగ్రెస్ పార్టీ అని మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే పోవటం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రామ పెద్దలందరూ నాకు గ్రామశాఖ అధ్యక్షునిగా కట్టబెట్టిర్రు. అట్టి గ్రామశాఖ అధ్యక్ష పదవి కూడా సక్రమంగా ప్రవర్తించాను, మంచిగా నడుచుకున్నాను. ప్రజల్లో కూడా నేను 1996 నుండి కూడా మా సొసైటీ ఏపూరు కల్లుగీత సంఘం అధ్యక్షునిగా 96 నుండి ఈనాటి వరకు కూడా నేను ప్రెసిడెంట్గా కొనసాగుతున్నా. అయితే నాకు ఈ మళ్ళీ ఎందుకో సరే మళ్ళీ టీఆర్ఎస్లో మధ్యన పోయినాను. 2018లో నేను టీఆర్ఎస్కు మళ్ళీ పోయినాను. నాకు అందులో ఆ ప్రవర్తనలు కానీ నన్ను అసలు దేనికి కూడా నాకు ఒక విలువ ఇవ్వకుండా, ఒక లీడర్గా నన్ను గుర్తించకుండా ప్రతి విషయంలో కూడా నన్ను నెగ్లెక్ట్ చేసిర్రు. నేను గ్రామ సర్పంచ్గా కూడా నిలబడాలని టికెట్ అడిగిన జగదీశ్వర్ రెడ్డి గారిని అడిగితే చూద్దాం అని ఆయన మళ్ళీ సానబోయిన సుధాకర్ అనే అతని భార్య సానబోయిన రజితకు ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. సరే అందులో ఎంపీటీసీ ఇస్తానని ఒప్పుకుర్రు. ఎంపీటీసీ అప్పుడు కూడా మళ్ళీ సార్ కాడికి పోయి మధ్యరాత్రి 12 గంటల రాత్రికి సారు వచ్చిందాకా ఉండి మేము ఒక 10-15 మంది ఏపూర్ నుంచి పోయి, సార్ మాకు ఖచ్చితంగా ఎంపీటీసీ ఇవ్వాల్సిందే మీరు అప్పుడు అన్నారని అంటే ఆయన ముఖం చాటేసిండు, నాకు ఇవ్వలేదు. వేరే దామిడి శ్రీనివాస్ మంజుల అని వారికి ఇచ్చారు. ఇక నాకు అప్పటి నుంచి మనస్పర్ధలు వచ్చి నేను ఈ టీఆర్ఎస్ పార్టీలో నేను కొనసాగినా నాకు మంచి ప్రాధాన్యత లేదు అని నా సొంత ఇల్లు లాంటిది, నా తల్లి లాంటిది కాంగ్రెస్ పార్టీ అని మాజీ మంత్రివర్యులు శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు సూర్యాపేట ఇన్ఛార్జి అయితే పోయి, సార్ నేను మళ్ళీ మన పార్టీలో చేరతా అనగానే సారు మంచి మనసుతోటి, లింగయ్య నువ్వు మన పార్టీ నుంచే పోయినావు, మనకే నీకు ప్రాధాన్యత ఉంటుంది రా అని నన్నెమ్మటే పార్టీలోకి ఆహ్వానించారు. అయితే అప్పటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో సురుగ్గా ఏపూరు గ్రామంలో ఒక ప్రతిపక్షం అనేది లేకుండా అంతా ఏకపక్ష పాలన జరుగుతుంటే నేను ప్రతిదానికి ఏ విషయంలోనైనా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఒక ప్రతిపక్ష నాయకునిగా నిలబడి కొట్లాడుకుంటూ, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పంచాయతీరాజ్ శాఖ మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, ప్రస్తుతం ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు మా ఏపూరు గ్రామంలో సభ నిర్వహిస్తే అట్టి సభలో నేను కొన్ని తీర్మానాలు రాసుకొని వినతిపత్రం ఇద్దామని మా కార్యకర్తల ఒక 10 మందిని వెంటబెట్టుకొని వారి ముందుకు వెళ్ళాను. వెళితే వారు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పోలీసు వాళ్ళని పెట్టి బయటికి నెట్టించారు. అయినా కూడా ప్రతిపక్షం అనేది ఏంటిదో నేను పోయిన కానించి చూపించుకుంటూ ఇట్లాగే ఉన్నాం. ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి విషయంలో ఎల్లవేళలా ఎక్కడికైనా ఏ మీటింగులకైనా ప్రతి విషయంలో కూడా నేను చొరవ తీసుకొని, కాంగ్రెస్ పార్టీ అంటే నా కన్న తల్లి లాంటిది. తల్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి, రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులు, అట్లాగే మా మాజీ మంత్రివర్యులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆశీస్సులు, మా జిల్లా అధ్యక్షులు
చెవిటి వెంకన్న యాదవ్ గారు వీరి అడుగుజాడల్లో వారు చెప్పిన సూచనల మేరకు ఎక్కడ ఏదున్నా రావాలని పిలవగానే తప్పకుండా అటెండ్ అవ్వుకుంటూ పార్టీకి సేవ చేస్తున్నాం. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో 387 ఓట్లు మా ఏపూరు గ్రామంలో మా మాజీ మంత్రి వర్యులకు మెజార్టీ చూపించినాం. మేము త్యాగం చేసినాం. మా ఏపూరు గ్రామంలో దామిడి రమేష్ రెడ్డి గారి చొరవతోటి అసలు మామూలుగా కాదు, అహర్నిశలు వారి కృషితోటే ఇవాళ ఏపూరు గ్రామంలో చాలా పెద్ద ఎత్తున భారీగా జనం కాంగ్రెస్ పార్టీకి తిరిగి వచ్చిర్రు. వారు రావటంతో ఏపూరు మొత్తం కాంగ్రెస్ మయమైపోయింది. ఇక కాంగ్రెస్కు ఈ ఎలాంటి విషయంలో కూడా డోకా లేదు. మేము మొత్తం అందరం మా పార్టీ అధ్యక్షుడు కానీ ఉపాధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరు కార్యవర్గం ఏపూరు గ్రామశాఖ ప్రతి కార్యకర్త అందరం కలిసికట్టుగా పనిచేసి మా దామోదర్ రెడ్డి గారు సార్కు మేము చాలా వరకు ఏపూరు గ్రామంలో మెజార్టీ తెచ్చాం. జగదీశ్వర్ రెడ్డి గారు ఓటుకు 4,000 2,000 చొప్పున ఇచ్చిర్రు కాబట్టి మా సార్ కాడ దామోదర్ రెడ్డి సార్ కాడ పెట్టుబడి లేక ఆయనకు కొంచెం ఓటు శాతం తగ్గింది. కానీ మా ఆత్మకూరేస్ మండలంలో చాలా మంచిగా ఓటింగ్ జరిగింది. మెజార్టీ ఇచ్చినాం. మా మండలం ఇచ్చినాం. మండలంతో పాటు మా గ్రామంలో 387 ఓట్లు మెజార్టీ ఇచ్చినాం. ఇది వాస్తవంగా పటేల్ రమేష్ రెడ్డి గారు ఏపూరు గ్రామంలో కూడా ఒక రమేష్ రెడ్డి గారి అనుచరుడు అవిరే వెంకన్న మంగమ్మ అని వారు టీఆర్ఎస్కు వెళ్ళిపోతుంటే మేమందరం కూడా మా రమేష్ రెడ్డి దొరవారు కూడా ఆ సారుకు చెప్పిండు, ఇట్లా పోనీయొద్దు, మంచిగా మనం అందరం కలిసి పనిచేయాలి, అందరం పనిచేసి మన దామోదర్ రెడ్డి గారిని గెలిపించుకుంటే మనకు భవిష్యత్తు ఉంటుందని సారు కూడా చెప్పిండు. ఆ పటేల్ రమేష్ రెడ్డి గారికి ఫోన్ చేసి చెప్పిండు. అందులో కూడా పటేల్ రమేష్ రెడ్డి గారి మనసులు కూడా కొంతమంది ఎటోళ్ళటు వెళ్ళిపోయిర్రు. వాస్తవంగా అది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అది మొత్తం జగదీశ్వర్ రెడ్డి గెలుపుకు కారణం కొంత ప్రజలు కూడా ఈ అనుమానాన్ని వ్యక్తం చేస్తూ పటేల్ రమేష్ రెడ్డి గారు జగదీశ్వర్ రెడ్డికి ఆయన అనుచరులు సపోర్ట్ చేసిర్రని. మా గ్రామంలో పటేల్ రమేష్ రెడ్డి గారి మనసులు మాయమ్మటే ఉండ్రు, పనిచేసిర్రు. కొన్ని గ్రామాలలో చేయలేదు. వాస్తవంగా ఇది ప్రజలందరూ అనుకుంటుర్రు. ఈ నియోజకవర్గం ప్రజలు కూడా ఈ పటేల్ రమేష్ రెడ్డి గారి అనుచరులు ఎవరు కూడా పనిచేయలేదు, అందువల్లనే శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారికి ఓటమి జరిగిందని చాలా వరకు అంటుర్రు. ఇది వాస్తవం అని ప్రజలందరూ అనుకుంటున్నారు. దానికి మేము కూడా పని చేయలేదనే అంటున్నాను. నేను కూడా మాకు ఈ ప్రజలు అనుకుంటుంటేనే మాకు అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను అందరూ మంచిగా ఆదరిస్తారు. మొదటి గ్యారంటీ మహాలక్ష్మి, మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఆర్థిక సాయం అందుతుంది. అలాగే మహాలక్ష్మి పథకం కింద 500కే గ్యాస్ సిలిండరు, ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్సు ఉచితంగా మహిళలకు. రెండవ గ్యారంటీ రైతు భరోసా కింద ప్రతి ఏటా 15,000 రూపాయలు రైతులకు, కౌలు రైతులకు, అలాగే 12,000 వ్యవసాయ కూలీలకు, వరి పంటకు 500 రూపాయలు బోనస్గా ఇస్తామని హామీ ఇచ్చారు. మూడవ గ్యారంటీ గృహజ్యోతి, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు. అలాగే 4వ గ్యారంటీ ఇందరమ్మ ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు 5 లక్షల రూపాయలు. అలాగే ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం. అలాగే 5వ గ్యారంటీగా యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్. అలాగే 6వ గ్యారంటీగా చేయూత పథకం కింద వృద్ధులు ఎవరైనా భార్యాభర్తలిద్దరికి 4,000 పెన్షన్ అందిస్తారు. అలాగే 10 లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా కల్పిస్తారు. ఈ 6 గ్యారంటీలు ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారు. అందరికీ అందుబాటులో ఉండే పథకాలు మా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం నుంచి నేను కాంగ్రెస్ పార్టీకి రాగానే అధ్యక్షుడిగా ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా. ఆ తర్వాత నేను టీఆర్ఎస్కి వెళ్ళిపోయినా. తర్వాత దామిడి రాజు అని ఆయనకి ఇచ్చారు అధ్యక్ష పదవి. అప్పటి నుంచి కూడా మళ్ళీ నేను తిరిగి వచ్చిన కానించి అందరం మా కార్యవర్గం
ఏపూరు కార్యవర్గం మొత్తం కూడా మంచి ఆదరణతోటి కలిసిమెలిసి పనిచేస్తున్నాం. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కానీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, జరగబోయే విద్యాశాఖ కానీ, ఇంకా సహకార బ్యాంకు కానీ, ఎంపీటీసీ కానీ, ప్రతి ఒక్క ఎలక్షన్లో మేము మా పార్టీ తరఫున ఎవరు పోటీ చేసినా, ఏ వ్యక్తికి టికెట్ వచ్చినా మేము కష్టపడి ముందుండి గెలిపించుకుంటాం. మా పార్టీ నాయకుడు మా ఏపూరు గ్రామానికి శ్రీ మన దామిడి రమేష్ రెడ్డి గారు మాకు ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో, వారి అండదండతో మేము కూడా సీనియర్ నాయకునిగా నేను చెప్తున్నా, ప్రతి ఏ ఎలక్షన్ వచ్చినా కూడా, ఏ క్యాండిడేట్కు టికెట్ ఇచ్చినా కూడా వార్డు మెంబర్లతో సహా పూర్తి మెజార్టీగా మేము గెలిపించుకొని అన్నిటికీ సహకరిస్తాం. అన్నీ కూడా మా పార్టీ కైవసం చేసుకుంటుందని నేను తెలియజేస్తున్నాను. ఏపూరు గ్రామ ఓటరు మహాశైలారా, ఇంకొకటి, ఈ డబ్బుకు మద్యానికి, డబ్బులకు మద్యాలకు ప్రలోభపడకుండా మీ ఓట్లు అమ్ముకోకుండా మంచిగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ప్రజాపాలనను, ఈ ప్రజాపాలన వైపు చూసి మా పార్టీని ఆదరించి ఓట్లేసి గెలిపించాలని ప్రాధాయపడుతున్నాం. ఇప్పుడు మనం ఈ డబ్బుకు మద్యానికి అమ్ముడుపోతే మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధిని ఎప్పటికైనా పోయి ప్రశ్నించలేం, నిలదీయలేం, అడగలేం. ఇదొకటి మీరు మంచిగా గుర్తుంచుకొని మద్యానికి, డబ్బులకు అమ్ముడుపోకుండా కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఓటేయాల్సిందిగా మరొకసారి మీకు మరొకసారి గుర్తు చేస్తున్నా. మనం అభివృద్ధి దిశగా పోవాలనంటే స్వచ్ఛందంగా మా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని గెలిపించగలరని ప్రార్థన. అందరికీ ధన్యవాదాలు.